వాసు టాక్స్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఏదైనా దూరంలో ఉన్న వ్యక్తితో మాట్లాడాలన్నా, సందేశాలు పంపించుకోవాలన్నా అంటే మెసేజెస్, సామాజిక మాధ్యమాలలో చురుకుగా ఉండాలన్నా అంటే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిలలో, అలాగే మనం బాగా విజ్ఞానాన్ని పెంచుకోవాలన్నా ఇప్పుడు అందరికీ గుర్తొచ్చే ఆ అంశం వస్తువు ఏంటంటే మొబైల్. ఈ మొబైల్ అనేది ఒక ప్రపంచం. మనకి 5 వేళ్ళు ఉంటే 6వ వేలు ఈ మొబైల్ అని చెప్పవచ్చు. అంతేకాదు మన ప్రాణం, మన స్నేహితుడు, మన బంధువుల్లో ఒకడుగా తయారైపోయిందన్నమాట ఈ మొబైల్. ఈ మొబైల్ అనేది 1000 రూపాయల నుంచి 2 లక్షల వరకు ఖరీదు ఉంటున్నాయి. ఎంత ఖరీదు పెట్టినా దాంట్లో ఒక చిన్న సిమ్ కార్డ్ లేకపోతే అది ఎందుకు పనికిరాదు. ఎలాగైతే మనిషి ఎంత ఎదిగినా తనలో మెదడు గనక లేకపోతే మనిషి ఎలాగైతే నిరుపయోగం అయిపోతాడో, ఎంత ఖరీదు పెట్టి ఎంత అందమైన ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే మొబైల్ కూడా ఎందుకు పనికిరానిదే అయిపోతుంది. కాబట్టి ఈ సిమ్ కార్డు గురించి ఈవేళ మనం తెలుసుకుందాం. దానికంటే ముందు నాదో చిన్న మాట ఏంటంటే, నా యొక్క ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సరే, సిమ్ కార్డ్ అంటే సబ్స్క్రైబర్స్ ఐడెంటిటీ మాడ్యూల్. ఒకప్పుడు చాలా పెద్ద సిమ్ కార్డులు వచ్చేవి, దాని తర్వాత చిన్నవి, ఇప్పుడు నానో సిమ్ కార్డ్స్ కూడా వచ్చాయన్నమాట. ఈ సిమ్ కార్డు తీసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే మనం ఇదివరకు సిమ్ తీసుకోవాలంటే ఒక ఫోటో, అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు లాంటి గుర్తింపు కార్డులు, ఇంకా రకరకాల ఇవన్నీ కూడా సబ్మిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అవి ఏమీ లేవు. ఒక ఆధార్ కార్డు, దాంతోపాటు మన యొక్క ఫింగర్ ప్రింట్ ఇస్తే చాలు. ఇలా మనం ఆధార్ కార్డుని కానీ ఫింగర్ ప్రింట్ని కానీ ఇచ్చేటప్పుడు కొన్ని అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయి. ఇవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏం చేస్తున్నారంటే, మనం వేలిముద్ర వేస్తాం. వేశాక ఒక 5 నిమిషాలు ఆగాక, అయ్యా మీ యొక్క వేలిముద్ర అంటే థంబ్ ప్రింట్ సరిగ్గా పడలేదు, సర్వర్ సరిగ్గా లేదు, బాగా పనిచేయట్లేదు, స్పీడ్గా లేదు, కాబట్టి మరొకసారి మీ ఫింగర్ని బాగా తుడిచి చక్కగా బాగా వెయ్యండి అని చెప్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, బాగా క్లీన్ చేసి మళ్ళా వేస్తాం. దాన్ని వాడు 2 స్నాప్స్ తీసుకుంటాడు. దాంతో ఆధార్ కార్డు ఎలాగో ఉంటుంది కదా, దాని యొక్క ఫోటోస్టాట్ తీసుకోవడం వాడికి గొప్ప ఏం కాదు. అలా చేసి వాడు ఏం చేస్తున్నాడంటే 2 సిమ్ కార్డ్స్ని వాడు క్రియేట్ చేస్తున్నాడు. ఒకటేమో మనకి ఇస్తున్నాడు, ఇంకో సిమ్ కార్డ్ని ఈ తీవ్రవాదులు లేకపోతే అసాంఘిక శక్తులకి అమ్మేసుకుంటున్నాడు. ఎంతకి 500 నుంచి 1000 రూపాయలకి వాడు ఇంకో సిమ్ కార్డ్ని మన యొక్క డీటెయిల్స్తోనే అమ్మేసుకుంటున్నాడు. అయితే అది మనకెందుకు సార్, మనం చేయలేదు కదా, మనం అమ్మలేదు కదా, వాడే అమ్ముకుంటే మనకు వచ్చిన నష్టం ఏంటి అంటారు. కానీ నష్టం మనకే, డీటెయిల్స్ ఎవరివి, మనవే కదా. అంచేత పోలీసులు రేపొద్దున్న ఏదైనా ఒక గొడవ జరిగి ఆ డీటెయిల్స్ కనుక పరిశీలిస్తే పట్టుకునేది మనల్నే. ఇలాగే ఈ మధ్యన పోలీసులు ఎంతో గొప్ప గొప్ప టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతున్నాయి కదా, అలాంటి అటాక్స్ లో కొంతమందిని పట్టుకుంటారు కదా, వాళ్ళు ఎలా పట్టుకుంటారు, సెల్ ఫోన్ ఆధారంగా పట్టుకుంటారు. ఆ సెల్ ఫోన్ యొక్క సిమ్ ఉంటుంది కదా, ఆ సిమ్ యొక్క డీటెయిల్స్ ఎవరివి అని గనక మనం పరిశీలిస్తే అది ఒక పల్లెటూరులో చక్కగా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నటువంటి ఒక రైతుదో, లేకపోతే హ్యాపీగా కాపురం చేసుకుంటున్నటువంటి ఒక గృహిణిదో, అలాగే ఏమీ తెలియనటువంటి ఒక అమాయకుడిదో, ఒక పేదవాడిదో, ఎవరిదో అయి ఉంటున్నాయన్నమాట. చూసారా, అలా పట్టుబడితే అది ప్రమాదం మనకేనమాట. అంతేకాదు, ఇంకా ఈ సిమ్ కార్డ్స్ తీసుకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా వీళ్ళు సైబర్ నేరాలకి పాల్పడుతున్నారు. ఎలా, మనకి ఫోన్ వస్తుంది, వాడు ఏం చేస్తాడంటే, అయ్యా మీకు ఒక విదేశాల నుంచి ఒక పార్సిల్ వచ్చింది, ఆ పార్సిల్లో మాదక ద్రవ్యాలు కూడా ఉన్నాయి,
కాబట్టి ఈ విషయం కస్టమ్స్ డిపార్ట్మెంట్కి తెలిసింది. వెంటనే మీ ఇంటికి అరెస్ట్ వారెంట్తో వస్తున్నారు అని చెప్పేసి మనం బెదిరిస్తాడు. ఇదేంటండి నాకేం తెలియదు అంటే మనం బతిమాలుతాం. అయితే నాకు ఇంత కావాలి అంత కావాలి అని చెప్పేసి వాడు మనల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. అప్పుడు మనం నోరు మూసుకుని డబ్బులు ఇస్తాం అనమాట. ఇది ఒక రకమైనటువంటి సైబర్ నేరం. ఇంకొక రకంగా ఎలా జరగచ్చు అంటే మనకి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చేసి వాడు ఏమంటాడంటే మీ యొక్క డెబిట్ కార్డు లేదా మరి క్రెడిట్ కార్డు అది అప్డేట్ చేయాలి, అప్డేట్ చేయకపోతే అది బ్లాక్ అయిపోతుంది, కాబట్టి దాని మీద ఉన్నటువంటి సివివి నెంబర్ని చెప్పండి, లేకపోతే ఓటీపీ చెప్పండి అని అడుగుతాడు. వెంటనే అయ్యి బాబోయ్ మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు బ్లాక్ అయిపోతుందేమో అనుకుని మన సివివి నెంబర్ చెప్తాము, ఓటీపీ కూడా చెప్పేస్తాం. వెంటనే మన యొక్క అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. చూసారా ఎంత ప్రమాదం జరుగుతుందో. ఇలాగా అక్రమంగా సిమ్ కార్డులు సంపాదించుకున్న వాళ్ళు మన దేశంలో 21 లక్షల మంది ఉన్నారటండి. ఎంత ఆశ్చర్యమో చూడండి. అంతేకాదు అసలు మొత్తం మన దేశంలో మరి 114 కోట్ల సిమ్ కార్డులు ఉంటే మరి 21 లక్షల మరి సిమ్ కార్డులు ఇలా అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళే. అంతేకాదండి మరి కొంతమంది బెట్టింగ్లు చేస్తూ ఉంటారు, క్రికెట్ బెట్టింగ్స్ కానీ ఇంకా రకరకాల మరి క్రిప్టో కరెన్సీ కానీ తర్వాత ఇలాంటివి చాలా చేస్తూ ఉంటారు. ఇవి కూడా ఈ సెల్ ఫోన్ ఆధారంగానే చేస్తారు. ఎలా ఇందాక చెప్పుకున్నాం కదా, రెండో సిమ్ కార్డు ఒక మరి అసాంఘిక మరి కార్యకర్త చేతికి వెళ్ళిపోతాయి, అసాంఘిక వ్యక్తులకి చేరిపోతుందని చెప్పుకున్నాం కదా. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మరి క్రికెట్ బెట్టింగ్లు కానీ లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీ కానీ చేసేసి వెంటనే ఆ సిమ్ని వాడు డ్యామేజ్ చేస్తాడు, పాడు చేస్తాడు, డిస్ట్రాయ్ చేస్తాడు, దాన్ని నీటిలోనే పారేస్తాడు. ఆ యొక్క సిమ్ కార్డు వేస్ట్ అయిపోతుంది. అంటే మన పేరుతో తీసుకున్న సిమ్ కార్డుని వాడు ఒక వారమో ఒక 2 రోజులు 3 రోజులు వాడేసి పారేస్తున్నాడు. మరి డీటెయిల్స్ ఎవరు ఉంటాయి? మనమే ఉంటాయి. వాటన్నిటికీ బాధ్యత మనమే అవుతాం అనమాట. ఇలా మనం గనక మన పేరుతో ఇలా ఎవరైనా సరే అసాంఘిక శక్తులు వాడుకుంటే మనకే ఫైన్ వేస్తారట. ఎంత ఫైనో తెలుసా? 50 ఫస్ట్ సారి కనుక మనం పట్టుబడితే 50,000 రూపాయలు ఫైన్ వేస్తారట. సరే ఓకే. రెండోసారి కూడా అలాగే కనుక మనం పట్టుబడితే 5 లక్షల రూపాయలు ఫైను, 3 సంవత్సరాల జైలు శిక్ష వేస్తారు. చూసారా మనం ఏదైనా తప్పు చేసామా? లేదు, కానీ శిక్ష మాత్రం మనకే పడుతుంది. కాబట్టి సిమ్ కార్డు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. మరి సెంట్రల్ గవర్నమెంట్ మరి చోద్యం చూస్తుందా, ఏమీ చేయట్లేదా అనుకుంటారు. ఇలా వాళ్ళు ఏం చేశారంటే ఒక 14 లక్షల మందితో వాళ్ళు సస్పెక్ట్ రిజిస్ట్రీని ఒకదాన్ని ఏర్పాటు చేశారు. అంటే 14 లక్షల మందిని అనుమానిస్తూ ఒక రిజిస్ట్రీగా తయారు చేశారు. అంటే ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ దాంట్లో 14 లక్షల మందిని దాంట్లో చేర్చారు. వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళుగా అనేక రకాల సైబర్ క్రైమ్స్ చేసిన వాళ్ళు. అంటే మన రాష్ట్రంలో లేకపోతే మన ప్రాంతంలో ఏదైనా ఒక సైబర్ క్రైమ్ జరిగితే ఈ 14 లక్షల మందిలో ఎవడో ఒకడు అయి ఉంటాడని మనం సస్పెక్ట్ చేయవచ్చు, అనుమానించవచ్చు అనమాట. ఆ డేటా అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. మన ప్రతి రాష్ట్రం కూడా మరి మనం దాన్ని పొందవచ్చు. అంతేకాదు మన రాష్ట్రంలో అయితే ప్రతిరోజు 86 కోట్లకు పైగా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. అంటే సైబర్ నేరాల ద్వారా 86 కోట్లు సంపాదిస్తున్నారంటే ఏకంగా. ఇలా 2021 నుంచి 2024 వరకు ఈ 4 సంవత్సరాల టైంలో 940 కోట్ల రూపాయలు ఇలా సైబర్ నేరాల ద్వారా వచ్చాయిట ఈ అసాంఘిక శక్తులకి. మరి దీంట్లో ప్రభుత్వం ఏదైనా రికవరీ చేయగలిగిందా అంటే 1% కూడా రికవరీ చేయలేకపోయిందనమాట. మరి ఈ అక్రమ కార్యకలాపాలకు, ఈ దుష్కృత్యాలకు ఈ కారణం ఏంటయ్యా అంటే జస్ట్ ఒక సిమ్ కార్డు. కాబట్టి సిమ్ కార్డు తీసుకునే ముందే మనం చాలా ఆలోచించాలి. ఎక్కడ పడితే అక్కడ తీసుకోకూడదు. ఒకప్పుడు చూడండి, మనం ఏదైనా మాల్లో కొన్ని వస్తువులు కొన్నామనుకోండి, వాళ్ళు ఆధార్ కార్డు ఉంటే చాలండి మీకు ఫ్రీగా సిమ్ కార్డు ఇస్తామండి అనేవారు. ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదు అలాగా. ఎందుకంటే ట్రాయ్ కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసుకుంది. ఒక వ్యక్తి గరిష్టంగా
9 సిమ్ కార్డులు కలిగి ఉండొచ్చు. ఇలా 9 సిమ్ కార్డుల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారంటండి ఏకంగా మన దేశంలో. అలాంటి వాళ్ళు ఎంతమందో తెలుసా? 1,92,00,000 మంది ఉన్నారట. వీళ్ళందరూ కూడా మరి అక్రమ మార్గాల్లో సిమ్ కార్డుని సంపాదించుకున్న వాళ్ళే. ఏదైనా ఒక నేరం సిమ్ కార్డు ద్వారా జరిగింది అంటే, మొబైల్ ద్వారా జరిగింది అంటే, ఇప్పుడు ఎక్కువ నేరాలన్నీ కూడా మొబైల్ ద్వారానే జరుగుతున్నాయి. అలా గనక ఒక 100 నేరాలు జరిగితే దాంట్లో అక్రమంగా సిమ్ కార్డులు సంపాదించుకుని చేసిన వాళ్ళ ద్వారా ఎక్కువగా ఈ యొక్క అసాంఘిక దుష్కృత్యాలన్నీ కూడా, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అవి ఎన్నో తెలుసా? 35 నుంచి 40% నేరాలు ఇలా సైబర్ నేరాలే జరుగుతున్నాయని గుర్తుపెట్టుకోవాలి. అందుచేత సిమ్ కార్డే కదా ఏముందిలే అని అనుకోకుండా, మరి మంచి మనకి బాగా తెలుసున్న వారి దగ్గర మాత్రమే సిమ్ కార్డుని తీసుకుని మన దేశానికి, మన దేశ ప్రభుత్వానికి సహకరించవలసిందిగా కోరుతూ, మరి నా కంటెంట్ విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.